సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. బాస్, ఈ వీడియో ఈరోజు జరిగిన మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ ఈరోజు స్మాక్ డౌన్కి చూసిన తర్వాత లేదా ఏం చేయాలి అసలు ఏం అర్థమే కాలేదు బాస్. ఆ లెవెల్లో ఉండే అనమాట స్మాక్ డౌన్. ఇప్పుడు ఏ లెవెల్లో ఉందో అది మీకు అర్థమైపోయింది అనుకుంటా. అండ్ ఒకవేళ అర్థం కాలేదంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది అసలు స్మాక్ డౌన్కి ఏ లెవెల్లో బుక్ చేస్తున్నారు అనేది కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు అసలు స్మాక్ డౌన్ చూసినారంటే అసలు మీకు స్మాక్ డౌన్ ఎట్లా అనిపిస్తుంది అంటే స్పెషల్లీ ఈ రోజున స్మాక్ డౌన్ అసలు మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి కొంచెం క్లియర్గా చెప్పండి బాస్. ఓకే, సో అండ్ అంతేకాదు మనము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాం బాస్. ఎందుకంటే స్మాక్ డౌన్ షోకి అంత ఇంట్రెస్టింగ్ చేయడం లేదు. సో అందుకని మనం స్మాక్ డౌన్తో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ రూమర్స్, కొన్ని అప్డేట్స్ ఏమైనా ఉంటాయని దాంట్లో కవర్ చేస్తున్నాను. సో మనం రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాం ఈరోజు ఈ వీడియోలో. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్. సో కోడీ రోడ్స్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ ఏమో అక్కడ వచ్చినప్పుడైతే బాగానే చీర్ చేస్తారు. సేమ్ జేవుసో లాగానే ఈటీట్ అంటారు, జేవుసోకి అయితే ఈటీట్ అంటారు. కానీ సోషల్ మీడియాలో జేవుసో వీడియోస్ పైన డిస్లైక్ చేస్తారు. అండ్ సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు మన కోడీ రోడ్స్ జరుగుతుంది కూడా సేమ్ అదే అవుతుంది. ఇక్కడ కోడీ రోడ్స్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ కొంచెం బాగానే చీర్ చేసినారు. కానీ ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో చూస్తే కోడీ రోడ్స్ వీడియో పైన డిస్లైక్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ సేమ్ అదే జరిగింది. సో ఫ్యాన్స్ షేర్ చేసినారు మన కోడీ రోడ్స్ రింగ్లో వచ్చి. సో దేని గురించి మాట్లాడదాం చెప్పండి అంటే, మనం మాట్లాడడానికి మనము డ్రూ మ్యాకింటైర్ గురించి మాట్లాడచ్చు, సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడచ్చు. ఎందుకంటే ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో డ్రూ మ్యాకింటైర్ మన మ్యాచ్ మధ్యలో అంటే మా మ్యాచ్ మధ్యలో టైటిల్కి ఛాంపియన్షిప్కి తీసుకొచ్చిండు, ఒక వెపన్లా తీసుకొచ్చిండు ఈ టైటిల్కి. అండ్ ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడు నేను ఒకప్పుడు కరెక్ట్ టైంలో ట్రిగర్ పుల్ చేయలే అని నేను చాలాసారి దాని బదులు అంటే చాలా ఆలోచించిన చాలా జరిగింది ఓపెన్ చెప్పాలంటే. అండ్ అందుకని ఈసారి కరెక్ట్గా ట్రిగర్ పుల్ చేసినట్టు అక్కడ మాట్లాడినారు. అండ్ డ్రూ మ్యాకింటైర్ అయితే ఇలాంటి పని చేయడానికి ఎప్పుడు అసలు ఇంకా అడుగు పెట్టాడు. సో అందుకనే బేసిక్గా ఇక్కడ ఓపెన్లు చెప్పాలంటే మన కోడీ రోడ్స్ ఏం చెప్పాలనుకున్నారంటే, ఇదంతా ఏం జరిగిందో ఇదంతా డ్రూ మ్యాకింటైర్ వల్లనే జరిగింది. అంటే ఆ మ్యాచ్ చాలా క్లియర్లీ కోడీ రోడ్స్ చీట్ చేసిండు, అది అందరూ చూసినారు. బట్ ఏంటంటే ఇది నా తప్పు కాదు, డ్రూ మ్యాకింటైర్ తప్పు. ఎందుకంటే డ్రూ మ్యాకింటైరే ఆ టైటిల్ అంటే ఈ టైటిల్కి ఈ ఛాంపియన్షిప్కి ఒక వెపన్లా యూజ్ చేసిండు మా మ్యాచ్ మధ్యలో. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను దీంట్లో ఉండను, ఇప్పుడు నేను కొంచెం మూవ్ ఆన్ అయిపోతాను అని ఈ టైప్లో మాట్లాడినారు. ఇక డ్రూ మ్యాకింటైర్ నుంచి మూవ్ ఆన్ అయిపోతానంట. ఇప్పుడు నెక్స్ట్ ఏందని చూసినారు. అండ్ ఇప్పుడు నేను క్రౌడ్లో కూర్చొని ఇప్పుడు నా కోసం నెక్స్ట్ ఏంది అని చూద్దామని మన కోడీ రోడ్స్ చెప్పిండు బాస్. అంటే కోడీ రోడ్స్ ఒక అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్. అండ్ ఇలా ఛాంపియన్ కోసం నెక్స్ట్ ఏందో ఇలా క్లారిటీ లేదన్నట్టు ఇక్కడ మాట్లాడుతున్నారు వీళ్ళు నిజం చెప్పాలంటే. అండ్ క్రౌడ్లో కూర్చుంటానని చెప్పిండు నెక్స్ట్ టైం చూద్దామని. సో అప్పుడే అక్కడ అలిస్టర్ బ్లాక్ వచ్చిండు, జరీనా వేగా వచ్చింది. అండ్ అలిస్టర్ బ్లాక్ అక్కడ వచ్చి ఏమని చెప్పిండు అంటే, నేను డేమియన్ ప్రిస్ట్కి అంటే మంట పెట్టేసిన అనే మాట మీకు తెలుసు, ఏ టైప్లో మంట అంటే కాల్చిండో. సో అదే అక్కడ మెన్షన్ చేసిండు. అండ్ నెక్స్ట్ ఇక మన అలిస్టర్ బ్లాకే ఉన్నాడు అంటే ఫైట్ చేయడానికి కోడీ రోడ్స్ అని చెప్పిండు అక్కడ. అండ్ అంతేకాదు జరీనా వేగా అయితే గుంజి ఒక స్లాబ్ కొట్టేసింది బాస్ కోడీ రోడ్స్కి. ఇది నిజంగా అనుకోలేదు. జరీనా వేగా ప్రెసెంట్ ఉన్న ఒక బిగ్గెస్ట్ బేఫేస్ సూపర్ స్టార్కి, ఒక ఛాంపియన్కి రింగ్లో గుంజి ఒక చెంపదెబ్బ ఇచ్చి పడేసింది కోడీ రోడ్స్కి. నిజంగా నాకు స్టిల్ అంటే చాలా షాకింగ్ అనిపిస్తుంది తెలుసా. అండ్ జరీనా వేగా ఏమని చెప్పిందంటే, నీ అస్సలేనా నైట్ మేర్ ఇప్పుడు మొదలైందని చెప్పింది అన్నమాట. అండ్ దాని తర్వాత ఇక స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నికోల్డిస్ అక్కడ వచ్చిండు. నికోల్డిస్ అక్కడ వచ్చి చాలా క్లియర్లీగా అంటే ఇదంతా జరిగింది, కొంతమంది చేయి కంట్రోల్ చేయలేకపోతారు. సో అందుకని ఈ మ్యాచ్ జరగాల్సిందే. సో ఈ రోజే వీళ్ళ మధ్యలో ఒక మ్యాచ్ జరుగుతుంది అని నికోల్డిస్ అనౌన్స్మెంట్ చేసిండు బాస్. సో దీని అర్థం ఏంటంటే, మనకి ఈరోజు మెయిన్ ఈవెంట్లో కోడీ రోడ్స్ వర్సెస్ అలిస్టర్ బ్లాక్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. ఓకే, సో నెక్స్ట్ మన ఇలియా డ్రాగన్ ఒక ఓపెన్ ఛాలెంజ్ పెట్టిండు బాస్. అంటే ఎవ్రీ వీక్లో ఓపెన్ ఛాలెంజ్ పెట్టి ఆ టైటిల్ది ఒక పర్వాలే తీసేస్తున్నా. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఓపెన్ ఛాలెంజ్ పెడితే ఆ టైటిల్ది వాల్యూ పెరుగుతుంది అనుకుంటున్నారు. కానీ మీరే చెప్పండి,
ఎవ్రీ వీక్ టైటిల్ డిఫెండ్ చేస్తే ఎవ్రీ వీక్ ఆ టైటిల్ది ఓపెన్ ఛాలెంజ్ పెడితే అసలు ఆ టైటిల్ది వాల్యూ ఉంటుందా? నాకైతే ఒకప్పుడు ద మిస్ చెప్పిన మాట గుర్తొచ్చింది. ద మిస్ ఒకప్పుడు ఏమని చెప్పిండు రీసెంట్లీ ఒక 3-4 వారాల ముందే, ఒక నెల ముందే అనుకుంటామా అంటే, ద మిస్ ఏమన్నాడు అంటే ఇది టైటిలా లేదా ఒక మజాకా, ఇష్టం ఉన్నట్టు మీరు ఓపెన్ ఛాలెంజ్ పెట్టి దాన్ని పరుగు తీస్తున్నారని ద మిస్ చాలా క్లియర్లీ చెప్పిండు. ఈ టైటిలా లేదా మజాకా అని. సో అదే గుర్తొస్తుంది నాకు ఈ టైటిల్ ఓపెన్ ఛాలెంజ్ పెట్టినప్పుడు. అండ్ ఈ ఓపెన్ ఛాలెంజ్కి ఆన్సర్ అక్కడ మలొస్తాడు మ్యాథ్స్ ఛాంప ఇవన్నీ ట్రై చేసిండు బాస్. కానీ అక్కడ మాటలు ఏమైందంటే ఇక జానీ గార్గానో వర్సెస్ మన ఇలియా డ్రాగన్ మ్యాచ్ అక్కడ బుక్ అయిపోయింది. అండ్ జానీ గార్గానో వర్సెస్ ఇలియా డ్రాగన్ మ్యాచ్ బాగానే ఉండే ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. అండ్ చాలా మంచి రెస్లింగ్ అయితే ఉండే బాస్ ఈ మ్యాచ్లో, బాగానే రెస్లింగ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, ఇలియా డ్రాగన్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఇంకెవరు కాదు, ఇలియా డ్రాగన్. సో నెక్స్ట్ అక్కడ మన న్యూ ఉమెన్స్ ఛాంపియన్ జేడ్ కార్గిల్ అక్కడ రింగ్లో వచ్చింది. అండ్ జేడ్ కార్గిల్ అక్కడ రింగ్లో వచ్చి మన మొత్తం టిఫినీకి అండ్ మన ఉమెన్స్ లాకర్ రూమ్లో సూపర్ స్టార్స్ అందరికీ చిన్న వార్నింగ్ టైప్ ఇచ్చింది అనమాట. చాలా చిన్న షార్ట్ సెగ్మెంట్ ఉండే. అండ్ ఇక్కడ ఏమని చెప్పింది అంటే జేడ్ కార్గిల్ ఒక పెద్ద బి అని చెప్పేసింది బాస్. మీకు అర్థమవుతుందా అసలు ఇది ఏం సెగ్మెంట్? ఏమో మన జేడ్ కార్గిల్ రింగ్లో వచ్చి జేడ్ కార్గిల్ ఒక బి అని చెప్పేసింది బాస్. అసలు ఇలాంటి సెగ్మెంట్కి ఏ టైప్లో ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కాదు. అంటే ఇప్పుడు నేను ఏదో పెద్ద మంచోని, నేను బ్యాడ్ వర్డ్స్ మాట్లాడా అని కాదు. ఇక్కడ ఏంటంటే బాస్ మన ఛానల్లో చాలామంది అమ్మాయిలు ఉన్నారు, చాలామంది చిన్న పిల్లలు చూస్తారు. సో దాని ప్రకారం అంటే నేను కొంచెం చూసి మాట్లాడతాను అనమాట. బి అంటే చాలా పెద్ద గలీజ్ మాట, అది ఇక మీరు అర్థం చేసుకోండి ఓకే. అండ్ హైలైట్ ఏంటంటే ఇక్కడ జేడ్ కార్గిల్ వేరేలోకి తిడతలేదు, జేడ్ కార్గిలే ఒక పెద్ద బి అని చెప్పేస్తుంది అక్కడ. అండ్ బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు మన షార్లెట్ ఫ్లేర్ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది, అలెక్సా అండ్ షార్లెట్ ఫ్లేర్ వచ్చినారు. అండ్ అదే మన జేడ్ కార్గిల్ నచ్చలేదు, వీళ్ళు కొంచెం ఫేస్ టు ఫేస్ వచ్చి కొంచెం ప్రాబ్లం అయినట్టు చూపించినారు. దాని తర్వాత ఇక న్యా జాస్ వర్సెస్ మన షార్లెట్ ఫ్లేర్ మధ్యలో మ్యాచ్ జరిగింది. లాస్ట్ వీక్ బి అలెక్సా అంటే మన షార్లెట్ ఫ్లేర్ కొంచెం ఇంటరప్ట్ చేసింది, అప్పుడు అలెక్సా కలిసింది కదా, న్యా జాస్కి ఓడిపించింది కదా. సో అందుకని ఈసారి న్యా జాస్ ప్లాన్ బితో వచ్చింది. అండ్ లాస్ట్ లెజెండ్ అక్కడ క్రౌడ్ నుంచి అటాక్ చేసింది మన అలెక్సా బ్లెస్ పైన. సో దీనివల్ల మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, న్యా జాస్. అంటే ప్లాన్ బితో వచ్చింది, లాస్ట్ లెజెండ్కి తీసుకొచ్చింది అనమాట. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నప్పుడు న్యా జాస్ దగ్గర ఒక పార్ట్నర్ ఉండాలి కదా. సో న్యా జాస్ న్యూ పార్ట్నర్వి ఈరోజు వచ్చేసింది బాస్ ఓకే. సో నెక్స్ట్ వచ్చింది మన జూలియా వర్సెస్ చెల్సీ గ్రీన్ మధ్యలో మన ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం ఒక షార్ట్ అండ్ సింపుల్ మ్యాచ్. అంటే వీళ్ళు జూలియాకి ఛాంపియన్ చేసినారు అని చాలా టైం అయిపోయింది, బట్ ఆ లెవెల్లో కనిపిస్తలేదు జూలియా అని వీళ్ళు అనుకుంటున్నారు. బట్ నేను చెప్తున్నా కదా మీకు, జూలియా ఒక మంచి రెస్లర్. వీళ్ళకి కరెక్ట్గా బుక్ చేయడానికి రాలేదు ఓపెన్ చెప్పాలంటే జూలియా విషయంలో. ఇక పైకి వెళ్ళి ఇంకేమనుకుంటారంటే జూలియా ఛాంపియన్షిప్ కలిసి చాలా టైం అయిపోయింది, అంత పేరు ఏం సంపాదించాలని ఉల్టా ఈ టైప్లో అనుకుంటారు. కానీ బాబు మీరు పోషిస్తే కదా, మీరు మంచి మంచి స్టోరీ లైన్లో బుక్ చేస్తే కదా, అప్పుడే కదా ఒక సూపర్ స్టార్ పేరు సంపాదించేది. కానీ జూలియా విషయంలో వీళ్ళు ఎక్కడో చాలా ఫెయిల్ అయినారు బాస్. అండ్ అందుకనే చాలా షార్ట్ అండ్ సింపుల్ మ్యాచ్ ఉండే. ఈ మ్యాచ్లో కొంచెం చీటింగ్ చేసి చెల్సీ గ్రీన్ ఈ మ్యాచ్లో గెలిచింది. అండ్ మళ్ళొకసారి మన చెల్సీ గ్రీన్ న్యూ ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అయిపోయింది బాస్. సో అంటే చెల్సీ గ్రీన్ ఒక డిజర్వింగే, బట్ నేను జూలియా విషయంలో మాత్రం బాస్ నేను 100% కరెక్ట్ చెప్పినాను. సో మీకేమనిపించిందో అది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో నెక్స్ట్ వచ్చింది మన ఎంఎఫ్టీ. అంటే అక్కడ మన ఎంఎఫ్టీ ఎంట్రీ అయినప్పుడు బాస్ ఎంకెల్ నుంచి వీళ్ళు అటాక్ చేసినారు, మన మోటార్ సిటీ మషిన్ గన్ అండ్ మన సిన్స్కి నాకమూరా అంటే వీళ్ళు అటాక్ చేసినారు. ఎందుకంటే బాస్ మనకి ఇలా మధ్యలో ఒక మ్యాచ్ అంటే ఇక్కడ రే ఫినిక్స్ వర్సెస్ ఠాలా టొంగా మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ జరిగింది బాస్. అండ్ ఈ మ్యాచ్లో చాలా తమాషాలు జరిగినాయి. అండ్ ఈ మ్యాచ్లో మన ఠాలా టొంగానే గెలిచిండు. దాని తర్వాత అక్కడ మరొక చిన్న బ్రాల్ జరిగింది. ఫైనల్లీ అక్కడ సామీ జైన్ ఒక స్టీల్ చైర్ తీసుకొచ్చిండు. అండ్ అప్పుడే ఈ బ్రాల్ ఆగింది. అండ్ ఇంకేముండే ఇక్కడనే ఈ బ్రాల్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చింది మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ మ్యాచ్, కోడీ రోడ్స్ వర్సెస్ అలిస్టర్ బ్లాక్ మ్యాచ్. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే బాస్. అండ్ హైలైట్ ఏంటంటే ఈ మ్యాచ్ ఎండింగ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ ఎండింగ్లో మన డ్రూ మ్యాకింటర్ వచ్చి రెఫరీకి క్లేమర్ ఇచ్చిండు బాస్.
ఎందుకంటే రీసెంట్లీ ఇలా మ్యాచ్లో రెఫరీ ఒక చిన్న దెబ్బతో పడిపోయిండు, తర్వాత చాలా టైం తర్వాత లేచిండు. సో డ్రూ మ్యాకింటైర్కి ఏంటంటే రెఫరీతో ప్రాబ్లం అయిపోయింది అండ్ రెఫరీకి క్లేమర్ ఇచ్చి రెఫరీకి ఇంకా అటాక్ చేస్తుంటారు. సో అప్పుడే ఇక మన కోడి రోడ్స్ కాపాడి ట్రై చేసిండు. అండ్ అంతేకాదు అలిస్టర్ బ్లాక్ అండ్ డ్రూ మ్యాకింటైర్ ఇద్దరు కలిసి కోడి రోడ్స్ పైన అటాక్ చేస్తుంటారు. సో అప్పుడే అక్కడ డేమియన్ ప్రిస్ట్ వచ్చిండు. డేమియన్ ప్రిస్ట్ రాగా చిన్న బ్రాల్ జరిగింది బాస్. అండ్ ఇక్కడ అప్పర్ హ్యాండ్ గురించి మాట్లాడితే చూడండి, ఇక్కడ అప్పర్ హ్యాండ్ అక్కడ డేమియన్ ప్రిస్ట్ది ఉండే అండ్ మన రింగ్లో ఏమో మన కోడి రోడ్స్ ఉండే. అంటే అండ్ ఇంకోటి హైలైట్ ఏంటంటే మన డ్రూ మ్యాకింటైర్ అక్కడ నిక్ ఆల్డిస్ వచ్చి మన స్మాక్డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ వచ్చి సస్పెండ్ చేసిండు. అంటే నువ్వు ఒక హద్దు ఉంటుంది అండ్ నువ్వు హద్దు దాటేసినావు, నీకు చెప్పిన అర్థం కావడం లేదు, సో అందుకని ఇక నువ్వు సస్పెండెడ్ అని చెప్పేసినారు బాస్. అప్పుడు ఇక డ్రూ మ్యాకింటైర్ ఇంకా ప్రాబ్లం అయినట్టు చూపించినారు అక్కడ. అండ్ ఇక్కడనే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. అండ్ బాస్ ఇక దాని తర్వాత అంటే ఇక ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాము మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. బాస్ మీద గుర్తుండొచ్చి ఈ ట్రైబల్ హెయిర్ ఈ పేరు మీరు ఇంతకుముందు విన్నట్టు మీకు కొంచెము గుర్తొచ్చిందా? ఒకసారి గుర్తొస్తే మీరు కామెంట్లో చెప్పండి. బాస్ ఇంతకుముందు ఐ థింక్ సోలో సికోవాకి అంటే మన రోమన్ రేన్స్ ఆ ట్రైబల్ హెయిర్ అనే పేరు మన సోలో సికోవాకి ఇచ్చినారు వీళ్ళు. అంటే రోమన్ రేన్స్ ఒక ట్రైబల్ చీఫ్ అండ్ సోలో సికోవా ట్రైబల్ హెయిర్ అని ఈ టైప్లో చెప్పినారు. కానీ ఇప్పుడు మళ్ళొకసారి అంటే ఈ పేరు వినపడుతుంది, ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ ట్రేడ్ మార్క్ చేయించిందంట ఈ ట్రైబల్ హెయిర్ పేరు పైన. సో ఇప్పుడు దీని అర్థం ఏంది అంటే ఒక న్యూ స్టోరీ లైన్ స్టార్ట్ అవుతుంది బాస్. ఇప్పుడు సోలో సికోవా అయితే ఆల్రెడీ నేను ట్రైబల్ చీఫ్ అని మధ్యలో చెప్పిండు, హులాఫాలు వేసుకున్న తర్వాత రోమన్ రేన్స్ సోలో సికోవాకి ఓడిపించేసిండు. సో అలాంటిది ఇప్పుడు సోలో సికోవా దగ్గర అధికారం లేదు, కనీసం ట్రైబల్ హెయిర్ అని చెప్పే అధికారం లేదు. సో అందుకనే ఇప్పుడు ఈ అధికారం ఐ థింక్ జే ఊసో దగ్గర వచ్చింది. మేబీ ఒక న్యూ స్టోరీ లైన్ రావచ్చు బాస్. అంటే రోమన్ రేన్స్ దివి హిల్టన్ కావచ్చు, లేదా రోమన్ రేన్స్ ట్రైబల్ చీఫే ఉంటారు, కానీ ఒక ట్రైబల్ హెయిర్ అని మన జే ఊసో మారిపోతాడు. సో ఈ టైప్లో స్టోరీ లైన్ రన్ అయితే, ఎందుకంటే ట్రేడ్ మార్క్ ఫైల్ చేయించింది మన డబ్ల్యూడబ్ల్యూ ఈ పేరు పైన. సో ఓపెన్ చెప్పాలంటే ఒక న్యూ స్టోరీ లైన్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఆ న్యూ స్టోరీ లైన్లో రోమన్ రేన్స్ ఫేసే ఉంటాడా లేదా ఒక హీల్లా మారిపోతాడా అదే చూడాలి. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.